హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎస్ వ్లాగ్స్ అండి. ఈరోజు మంచి వీడియో అయితే తీసాననేసి అయితే అనుకుంటున్నాను. మీకు కూడా నచ్చుతుందనేసి అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా క్లారిటీగా తీసాను. చాలామంది కామెంట్స్లో అక్క గోర్లు ఎలా చేయాలి, కాళ్ళు చేతులు ఫుల్ వీడియో పెట్టండి అనేసి అయితే అడుగుతున్నారు కదా. వాళ్ళ కోసానికి ముందుగా బౌల్ అయితే తీసుకొని అందులో వేడి నీళ్ళు అయితే తీసుకోవాలి, గోరువెచ్చని నీళ్ళు. ఇప్పుడు అందులో కొద్దిగా కలర్ రాక్ సాల్ట్ వేసి మన హ్యాండ్ అయితే ఒక 10 సెకండ్స్, ఒక 5 సెకండ్స్ అలా పెట్టాలి. ఎందుకంటే మన హ్యాండ్ అయితే ఎక్కువ డ్రైగా ఉంటుంది కాబట్టి అలా పెడితే బాగా స్మూత్గా అయితే వస్తుంది. ఇప్పుడైతే మనం ఆల్రెడీ అవి క్లీన్ చేసి పెట్టుకొని ప్యాకింగ్ చేసుకుంటాం కదా. ఇప్పుడైతే ఒక్కొక్కటే తీసుకోవాలి. మనం ఒక్కసారిగా తీసుకున్నామంటే అవి పొరపాటున చేయి జారి కింద పడినాయంటే మనం చేయలేమన్నమాట. అవి ఖచ్చితంగా షార్ప్నర్ అయితే చేపించాలి. చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఫ్రెండ్స్ అవి. ఇప్పుడైతే నేను ఫైలింగ్ అయితే చేస్తున్నాను అనమాట. అంటే గోర్లు షేప్ చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా చేయండి ఫ్రెండ్స్, చాలా స్మూత్గా చేయాలి. ఆడ వీడియో లెంత్ ఎక్కువ వస్తుందని నేనైతే అలా ఫాస్ట్గా చేస్తున్నాను. మనం కోయటోళ్ళకి చేసేటప్పుడు, ఎవరికైనా కస్టమర్స్కి చేసేటప్పుడు చాలా స్లోగా అయితే చేయాలి. ఇలా ఫైలింగ్ చేసిన తర్వాత ఇప్పుడైతే క్యూటికల్ వాటర్ అంటారు, అవి కొన్ని సలూన్లు అయితే పింక్ కలర్లో ఉంటాయి. ఇక్కడ మా సలూన్లో వచ్చేసి అలా వైట్ లాగా ఉండదన్నమాట, తెల్లగా ఉన్నాయన్నమాట అవి క్యూటికల్ వాటరు. ఇప్పుడైతే స్లోగా బ్రష్ చేసుకుంటూ క్లీన్ అయితే చేయాలి. ఈ వర్క్ అయితే చాలా పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాతనే కస్టమర్ని పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనము 50% నేర్చుకొని అలా పట్టుకున్నామంటే వాళ్ళకి స్కిన్ కట్ అయినా లేదా బ్లడ్ వచ్చినా కానీ హ్యాండ్స్ అయితే ఇన్ఫెక్షన్ అయితే అయిపోతుంది అనమాట. మనం ఖచ్చితంగా 100% నేర్చుకోవాలి ఈ వర్క్ అయితే. చూడండి, నేను స్లోగా చేస్తున్నాను. స్లోగా క్లీన్ చేసుకుంటూ బ్రష్ చేసుకుంటూ. ఇప్పుడు నేను పట్టుకున్నాను కదా, దాని పేరు వచ్చేసి నీపర్ అనేసి అంటాం మేము. అది చాలా జాగ్రత్తగా డ్రై స్కిన్ అయితే కట్ చేయాలి. చాలా స్లోగా అంటే స్లోగా చేయాలి ఫ్రెండ్స్. నేను నేర్చుకోవడానికి 1 ఇయర్ అయితే పట్టిందనమాట ఈ వర్క్ నేర్చుకోవడానికి. ఓన్లీ ఇది ఒక్కటే అనమాట. చూడడానికి చాలా సింపుల్గా ఉన్నదిలే, అలా క్లీన్ చేసేస్తుంది, వాటర్ కొట్టేసి క్లీన్ చేస్తుంది అనేసి అయితే అనుకోవద్దు. దీంట్లో చాలా కష్టం ఉంటుంది అనమాట. సాలూన్ లేకల్లా కష్టమైన వర్క్ అంటే ఇది ఒకటేనమాట ఫ్రెండ్స్. మీరైతే ఒకసారి చూసేసి వచ్చేస్తుందిలే అనేసి అయితే అనుకోవద్దు. మీరు 1కి 2 సార్లు అయిన వీడియో చూసి ఎలా చేస్తుంది, చెయ్యి ఎలా హోల్డ్ చేసింది, నీపర్ ఎలా పట్టుకొని ఉండదు అనేసి క్లారిటీగా గమనించి మీరు తర్వాత కస్టమర్లకు అయితే చేయండి ఫ్రెండ్స్. తొందరపడేసి చేసేసి వాళ్ళకు స్కిన్ కట్ చేసేసి బ్లడ్ వచ్చేలాగా చేయొద్దండి, దయచేసి చెప్తున్నాను. ఇప్పుడైతే లాస్ట్ ఫింగర్కి అయితే చేస్తున్నాను చూడండి. ఆ డ్రై స్కిన్ అనేది ఒకే లైన్లోనే రావాలన్నమాట. మనము కొద్దిగా తెంపేసినామంటే వాళ్ళు చూసేదానికి ఈరోజు బాగున్నది అనేసి అనుకుంటారు. వాళ్ళు మరుసటి రోజు చేతులు కానీ చూసుకున్నారంటే అంతా ఒక సైడ్ ఒక పక్క కట్ చేసి ఇంకొక పక్క కట్ చేయకుండా అలా అయితే కనిపిస్తుంది. వాళ్ళు మళ్ళీ వచ్చి కంప్లైంట్ అయితే ఇస్తారు మన మీద. ఒకే లైన్లోనే కట్ చేయాలన్నమాట. ఏదన్నా ఎక్స్ట్రా ఉంటే చూడండి, ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను కదా, ఎక్స్ట్రా డ్రై స్కిన్ అనమాట అది. ఇలా డ్రై స్కిన్ కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే బఫ్ అయితే చేస్తున్నాను గోర్లకి. ఎందుకంటే అక్కడ రెడ్గా ఉన్నాయి కదా గోర్లు ఆ అమ్మాయికి, అవి కొద్దిగా తెల్లగా వచ్చేదానికి అలా బఫ్ అయితే చేస్తున్నాను. చేసేసిన తర్వాత ఇది ఇప్పుడు చూడండి సెకండ్ తీసుకున్నాను అనమాట. ఇది షైనింగ్ అయితే వస్తుంది, అంటే గోర్లు మనకు షైనింగ్ లాగా కనపడేలాగా అదైతే చేస్తున్నాను. చూడండి, వీడియోలో క్లారిటీగా అయితే కనబడుతుంది. ఈ ఫింగర్కి ఆ ఫింగర్కి తేడా అయితే ఉంది చూడండి. మీకు క్లియర్గా అయితే వీడియో చూపిస్తున్నాను.
మీకు వీడియోలో కూడా క్లారిటీగా అయితే చెప్తున్నాను నేను వాయిస్ కూడా. మీరు ఎవ్వరు మిస్టేక్లు అయితే చేసుకోకుండా నేను ఎలా చేస్తున్నానో అలాగే పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఇలా షైనింగ్ అయితే అన్ని గోర్లకైతే చేయాలన్నమాట కంపల్సరీగా. అయిపోయిన తర్వాత ఇప్పుడైతే స్క్రబ్ అయితే చేస్తున్నాను. స్క్రబ్ ఎక్కువ రఫ్ అయితే చేయొద్దండి. ఇక్కడ కోయేటోళ్ళకి కూడా మేము ఎక్కువ రఫ్ చేయమన్నమాట. ఎందుకంటే వాళ్ళ హ్యాండ్స్ తెల్లగా స్మూత్గా ఉంటాయి కాబట్టి స్లోగా అయితే చేస్తాము. వీడియో లెంత్ ఎక్కువ వస్తుందనేసి నేను ఫాస్ట్గా అయితే చేస్తున్నాను. కానీ మీకు వీడియో మాత్రం క్లారిటీగా అయితే తీశాను ఫ్రెండ్స్. ఏ మాత్రం కరవ కూడా మిస్టేక్ లేదనమాట. నేను ఎలా చేశానో స్టెప్ బై స్టెప్ అలాగే మీరు కూడా చేయాలనేసి అయితే కోరుకుంటున్నాను. చూడండి, ఆఫ్టర్ స్క్రబ్ తర్వాత హ్యాండ్ అయితే బాగుంది కదా. నేనైతే ఒకే చేశాను అనమాట. ఇప్పుడు ఈ హ్యాండ్ పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళా రైట్ హ్యాండ్ అయితే చేయాలి. ఇలా అయిపోయిన తర్వాత లాస్ట్లో శానిటైజర్ అయితే స్ప్రే చేయాలన్నమాట మొత్తం గోర్లకి. ఇప్పుడైతే అవి రెడ్ వాటర్ అనమాట. అంటే చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. ఖచ్చితంగా ఆ వాటర్ అయితే వేయాలి లాస్ట్లో. ఫైనల్గా అయిపోయిన తర్వాత చూడండి ఎలా ఉందో, క్లీన్గా అయితే కనిపిస్తుంది మనకు. రైట్ హ్యాండ్ అయితే ఇంకా చేయలేదన్నమాట. చూడండి, రైట్ హ్యాండ్కి లెఫ్ట్ హ్యాండ్కి డిఫరెంట్ అయితే చాలా ఉన్నది. ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా చేయాలనేసి ఫుల్ వీడియో అయితే పెడుతున్నాను. మీరందరూ ఖచ్చితంగా చూడండి. నెక్స్ట్ వీడియో మాత్రము లెగ్స్ ఎలా చేయాలనేసి ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. ముందు హ్యాండ్స్ నేర్చుకున్నారంటే ఆటోమేటిక్గా లెగ్స్ కూడా ప్రిపేర్ అయిపోయినట్టేనమాట. ఎక్కువ ఇంపార్టెంట్ హ్యాండ్స్కి ఎక్కువ టైం పడుతుంది, లెగ్స్కి సింపుల్గా అయిపోతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే క్లారిటీగా తీశాను. 1-2 సార్లు చూసి మీరు నేర్చుకొని కస్టమర్లు పట్టుకోవాలనేసి అయితే దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నమాట. కామెంట్ పెట్టిన సిస్టర్లు కూడా చెప్తున్నాను, మీకోసానికి ప్రత్యేకంగా టైం అయితే కేటాయించి తీసాను అన్నమాట. ఎందుకంటే మీరు నేర్చుకున్నారంటే మీరు వేరే వాళ్ళకి నేర్పిస్తారు కదా. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్, నా వర్క్ ఎలా ఉందో. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.